వీళ్ళేదో ఒకటి వాగుతూనే ఉంటారు గాని నువ్వు నూనె రాయి భూమి. అట్టకే అమ్మగారు. అయిపోయినది. తాతగారు రెడీనా? ఏమండి ఏమండి ఏమైందండి? శ్రీపతి ఏమైందండి? ఏమైనా తాతగారు? ఏమైంది తాతగారు? మామయ్య గారు ఏమైంది మామయ్య గారు? అయ్యో అక్క, బావగారు ఎందుకు అరుస్తున్నారో ఏమిటో అక్క. ఏమైందని అడిగినా ఏమి చెప్పలేరు కదక్క, మాట వస్తేనా. తాతగారు నొప్పిగా ఉందా, మంటగా ఉందా? ఏమైంది తాతగారు? ఏమండి ఏమైంది? భూమి ఏమైందో చూడమ్మా. ఏంటైనా దయ్యం అర్థం కావట్లేదమ్మగారు. ఆహా నరుస్తూ తలూపుతున్నారంటే మంటలు ఎక్కినట్టే కదా. ఏం పూసావే నువ్వు? నమ్మకాన్ని ముంచేసిందని బాధపడుతున్నారు. ఏం కాదండి, 2 రోజుల్లో తగ్గిపోతుందన్నారుగా డాక్టర్ గారు. అప్పటిదాకా మీ పాద సేవ చేసుకుంటూ ఉంటాను. మబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన ఎర్ర పొద్దు గుండె పగిలి ఎక్సేనంట. తోడు నీడాలేని గుండె దీపానికి గాలివాన సుట్టాలై వచ్చేనంట.
తాత గాబరా పడక తల్లి, ఈ తాతకి దగ్గు ముందు అయితే పోతాది. ఆ తాతకైన గాయానికి కూడా ఏదో ముందు ఉండే ఉంటది తల్లి. ఎందుకిట్ట జరిగినాదో ఏటో కాళ్ళంతా మంటలు పుట్టి పొబ్బలెక్కినాయి. తలుచుకున్నప్పుడల్లా ఏడిపోతుంది తాత. నీ తప్పేమీ లేదు కదా తల్లి, నిజమేటో బయట పడకుండా పోతాదా? కానీ నన్నైతే బయటికి పొమ్మని తోసేసినారు కదా తాత. రాజులు తలుసుకుంటే డబ్బులు కరువు ఉండదు, దెబ్బలు కరువు ఉండదు. మనసు పొంగిపోనాదనుకో మనల్ని నెత్తి మీద ఎట్టుకుంటారు, ఇరిగిపోనాదనుకో మన నెత్తి మీద ఉన్న జుట్టట్టుకుంటారు. వాళ్ళకి చెడ్డ కోపం ఉంటుంది కానీ చెడ్డోళ్ళైతే కాదమ్మా. మంచోళ్ళంటే మాట తక్కువైపోతాదేమో తాత. దేవుళ్ళాళ్ళు ముక్త దేవమ్మ గారే కదా నాకు కాలేజీలో సీట్ ఇప్పించినది. హాయ్, నిజం. దయ తెలిసి నన్ను చదువుకోనిస్తే నా నూరుకు ఒక్క సనువు తీసుకున్నా చూడు. ఇప్పుడు నన్ను హాస్టల్ నుండి పొమ్మంటే ఈడుండొద్దంటే కుళ్ళ ప్రసాదం తింటా, ఏ చెట్టు కింద ఉంటా బతికెత్తాను. కానీ చదివే ప్రాణం అనుకున్న నన్ను కాలేజీ నుండి పొమ్మంటే గేటు దాటేలోపటే చచ్చిపోతాను తాత. అమ్మా అటనొద్దు భూమే, నువ్వు బాగా చదువుకుంటావని, కప్పు కొట్టుకొస్తావని, గొప్పదానివై ఊరికి తిరిగి వస్తావని గొప్పలు చెప్పుకున్నా. నువ్వు అది నిజం చెయ్యాలా? నువ్వు అట్టా వస్తే చూడాలని చుట్టలు కూడా తాగట్లా. పొగ ఎంత ఎక్కువగా పీలితే అంత బేగా నా కట్టికి నిప్పెడతారని డాక్టర్ చెప్పినాడు తల్లి. మా భూమి తల్లి అంబారి మీద వస్తే చూడాలని, చెడ్డ అలవాటు నాకెందుకులే అని గుండెలు దాకా బాగా పీల్చి చుట్టని ఇసిరి కొడితే అది మీ అమ్మ చేతిలో ఉన్న మధ్య గ్లాసులో పడినది తెలుసా? అట్నా నా నవ్వాలని కోతలు కొత్తున్నావు కదా భద్రయ్య. ఆ కొండమ్మ తల్లి సాచి. అయినా ఒక మాట చెప్పన భూమే, బంగారం ధర పెరిగితే జనాలు ఏడుస్తారు గాని నా బంగారం నొయితే మటుకు నా లెక్కన సంబరపడే మగాడే లేడు. అమ్మయ్యా, నా మనవరాలు నవ్వింది మోదకొండమ్మ తల్లి. ఇక నాన్న పోయత్తా. బుమే తాత, బుమే తాత, తాత పిచ్చి పట్టినదా ఏంటి? ఏ తాత ఉన్నాడా ఈడ? భద్రయ్య తాత. అబ్బా సంపకే మా తల్లి. ఆ తాత ఆడున్నాడు, మనవాడున్నావు. పైకి పద. వాడినమ్మ చుట్టే రచ్చ చేస్తాది. సీకటట్టుకొని పోతున్నావే. నిన్ను నిమిషం కూడా వదలకూడదే బాబోయ్. పా మీ గ్రాండ్ మా కాలేజ్కి వచ్చారే? నానమ్మ వస్తున్నట్టు ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చిందంటే ఎండాకాలంలో తుఫాన్ వచ్చినట్టే. లెట్స్ గో నండి. కమ్ కమ్. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం. మీ పిఏ ఫోన్ కూడా చేయలేదమ్మా. ఇక్కడికి వస్తున్నట్టు పిఏ కూడా తెలియదు. ఎండన పడి వచ్చారు. ఏసీలో కూర్చోండమ్మా. రండమ్మా. అక్కర్లేదు. పసుపు తాడని భరోసేస్తానా అమ్మా? మరేం చేశావు? నా నుదుటి కుంకుమని నూనెతో కడిగేయాలని ఎందుకు అనుకున్నావు? ఎవరి మీద ఒట్టేమన్నా ఎత్తాను. నన్ను కన్నా మా అమ్మ మీద ఒట్టు. నన్ను కన్నా మా అమ్మ మీద